హాయ్ అందరికీ. ఇవాళ నా వీడియో వచ్చేసి వేరు వెంకటేశ్వర స్వామి గురించి అనమాట. ఇది ఎక్కడో కాదు, టంగుటూరు దగ్గర ఉలవపాడు ఉంటుంది కదా, ఉలవపాడు దగ్గరలో కరేడు దగ్గర అనమాట. ఒంగోలు నుంచి వెళ్ళే పని అయితే టంగుటూరు వెళ్ళడానికి ముందే, ఉలవపాడుకి ఒక 5 minutes ముందే ఈ టెంపుల్ అనేది వస్తుంది. ఇది ఇప్పుడిప్పుడే చాలా ఫేమస్ అవుతున్న టెంపుల్ అనమాట. దీని స్టోరీ వచ్చేసి, ఒకరోజు పూజారి గారికి స్వామివారు కల్లోకి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఒక తోటలో, సపోటా తోట అనమాట. ఆ తోటలో ఒక చెట్టుకి పుట్ట ఉంది. ఆ పుట్ట లోపల వేరులో నేను వెలిశాను అని చెప్పారంట. అక్కడికి వెళ్ళితే చూస్తే నిజంగానే పుట్ట ఉంది. ఆ పుట్ట తవ్వి చూస్తే అక్కడ వేరులో వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంది. వేరులో చుట్టుకొని ఉంది నిజంగా. మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అదనమాట. అండ్ చాలా పవర్ఫుల్. మనం ఏది కోరుకున్నా జరుగుతుంది. ఇక్కడ ముడుపులు కడతారు. పిల్లలు లేని వాళ్ళు ముడుపు కట్టిన వెంటనే పిల్లలు పుట్టడం, మనం చాలా కాలంగా అనుకున్న కోరిక ఏదైనా జరగకపోయినా వచ్చి ముడుపు కట్టుకుంటే ఆ కోరిక జరుగుతుంది. నాకు కూడా జరిగింది. సో నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి జరిగిందే పెడతాను అనమాట. చాలా మంచి టెంపుల్ ఇది. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి ఈ టెంపుల్ అనేది. మనం అనుకున్న కోరిక అనుకున్నట్టే నెరవేరుస్తారు వెంకటేశ్వర స్వామి. చాలా పవర్ఫుల్ అంటారు. ఇది తోటలో ఉంటుంది కాబట్టి మనం వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలతో. ఇక్కడ సాటర్డే సండే అక్కడ అన్నదానం ఉంటుందన్నమాట. వాళ్ళే భోజనం అది పెడతారు మధ్యాహ్నం పూట. మనం వెళ్తే ఇబ్బంది ఉండదు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బుడ్డోళ్ళు చెట్ల మీద కూర్చొని అలాగా. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే శివయ్య పూజలు కూడా బాగా చేస్తారు అక్కడ. అండ్ ఇంకా స్వామివారి కళ్యాణం కూడా చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఏ పూజలైనా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకు అక్కడికి వెళ్తే. ఈ టెంపుల్ కరేడ్కి దగ్గరలో కాబట్టి కరేడ్ బీచ్ ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది. మనం బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది.